ఎన్నో గ్రీవియన్సెస్ సెంటర్స్ ఆడవాళ్లకు చేశాను, ఫ్రీ రేషన్ కిట్లు పంచాను. నిన్న మొన్నటిదాకా నా పేరు మీద ఒక ఇన్స్టాగ్రామ్ లేదు, ఏమీ లేదు. మీరందరూ ఇంటర్వ్యూలు చేసే వరకు నేను ఎవరో పాపం ఎవ్వరికీ తెలీదు. కానీ ఎవరెవరైతే వెళ్ళి తిరుగుతూ ఉన్నారని మీరు అంటున్నారో వాళ్ళు పొలిటికల్గా అందరికీ తెలుసు. అలాంటప్పుడు నేనేం వ్యూహం పన్నగలను తల్లి? నాకేం చేతవుతుంది వ్యూహాలు పన్నడం? ప్రజల మధ్యలో తిరుగుతున్న దాని పొద్దున్న నుంచి రాత్రి దాకా. సో ఇది వ్యూహంగా వస్తుందా, ధర్మంగా ఏ లక్ష్యంతో చేశారు ఇవన్నీ? ఎవరికైనా అన్నం ఏ లక్ష్యంతో పెడతారు తల్లి? అంటే ఏదో ఒక, అంటే ఇప్పుడు ధర్మ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ బీజేపీ టికెట్ ఇచ్చిందంటే ఇవ్వలేదు కదా. అంటే ధర్మ కార్యక్రమాలు చేసే వాళ్ళకి ధైర్యంగా అసదుద్దీన్ గారి లాంటి వాళ్ళతో ఢీకొని ధర్మాన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళి విజయ రూపంలో తీర్చిదిద్దగలిగిన ఆ శక్తి వాళ్ళలో కనిపించింటే బీజేపీ వాళ్ళకి ఇచ్చి ఉండేది. ఎవరికి కనిపిస్తే వాళ్ళకి ఇస్తారు కదమ్మా. ఇప్పుడు ఎంతో మంది ఉంటారు, గో సంరక్షణలు పాపం చేస్తూ వెళుతూనే ఉంటారు. అలా కొంతమంది ఉంటారు, స్త్రీలకు ఏదో చేతనైన ఉపాధి కల్పిస్తూ వెళుతూ ఉంటారు. ఇక్కడ విశేషమైన విషయం ఏమిటి అని అంటే, ఒక వ్యక్తికి సామాజిక సేవ చేయడమే దృక్పథంతో పాటు ఒక వ్యక్తికి నిలబడి ధైర్యంగా విజయాన్ని ధర్మబద్ధంగా తీసుకురాగలిగిన శక్తి కూడా ఉండగలగాలి కదమ్మా. అది వాళ్ళు గుర్తించిండొచ్చు. ఇప్పుడు నేను ఎన్నో సందులు గొంతులకు వెళ్ళాను. అక్కడంతా ఇందాక కూడా ఎవరో పాప రిపోర్టర్ అడుగుతున్నారు, అమ్మా మరి రంజాన్ టైం కదా మీరు వెళ్ళగలరా ధైర్యంగా అంటే. ఎందుకు వెళ్ళలేము? వాళ్ళు మనుషులే కదా పాపం. ఇలా ముస్లింలని కూడా వాళ్ళు మన వాళ్ళు మనుషులే, వాళ్ళకి ఎందుకు సహాయం అందకూడదు? స్త్రీ ఇక్కడ బేసిక్గా నాకెవరు ముఖ్యం? స్త్రీ ముఖ్యం. అలా అనుకొని నేను వెళ్ళిపోయాను. కానీ ఓటర్లు అనేవాళ్ళు స్త్రీ పురుషులతో సంబంధం లేకుండా ఉంటారు. దాదాపు 22 లక్షల మంది, అందులో స్త్రీలు ఒక భాగం. కానీ బోగస్ ఓట్లు ఉన్నాయి, పురుషుల ఓట్లు ఉన్నాయి, ఎంతోమంది యువతి యువకుల ఓట్లు ఉన్నాయి. వీటన్నిటి వన్ సైడెడ్గా మీపై పడతాయని ఎలా నమ్ముతున్నారు? ఆ ధైర్యం ఏంటి? ధైర్యం అనేది ఫస్ట్ నిజం మాట్లాడుతున్నాను కాబట్టి తల్లి. ధైర్యం అనేది ముందు సంఘ సంస్కర్తగా వాళ్ళకు పరిచయం అయ్యాను కాబట్టి. ధైర్యం అనేది నేను మతం అనే పేరుతోటి రాజకీయాలు చెయ్యట్లేదు కాబట్టి. ధైర్యం అనేది నేను వాళ్ళ కోసం నిలబడ్డానా లేదా అన్నట్టు హిందువులు ముస్లిం స్త్రీలు ఇద్దరూ చూశారు కాబట్టి. ధైర్యం అనేది 8 ఏళ్లకు ముందే నాకేదో పాలిటిక్స్లో సీటు దొరికిపోతుంది కదా అని వాళ్ళకు చెయ్యలేదు కాబట్టి. ధైర్యం ఈజ్ బికాస్ ఆఫ్ నిజం నిర్భయం. ఇవన్నీ వల్లనే అది నా ధైర్యం. 40 ఏళ్లుగా అసలు ఓటం అనేది ఎరగని నేతని ఢీ కొట్టగలిగిన సామర్థ్యం, పాజిటివ్ అంశాలు, పాత బస్తీ సెంట్రిక్గా మీకు ఏం కలిసి వస్తాయి అనుకుంటున్నారు? రామ మందిరం, బీజేపీ సిద్ధాంతాలు, మోదీ చరిష్మా ఇవేనా? లేదంటే మాధవి లతాకి ఓన్గా క్రియేట్ చేసుకున్న సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఈ మధ్య చేసిన సేవా కార్యక్రమాలు అంటారు? అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే, ఎప్పుడైతే అన్యాయం జయించే సమయం వస్తుందో, ఎప్పుడైతే ధర్మ సంస్థాపన చేసే కాలం వస్తుందో, ప్రకృతి కూడా కొంచెం చిత్రంగానే ప్రవర్తిస్తుంటుంది. ధైర్యం అనే దానికి ఎంత శక్తి ఉంది అని అంటే, ధర్మబద్ధంగా వెళ్ళే ధైర్యానికి. చిన్నప్పుడు నేను శివాజీ గారిది ఒక పాఠం చదువుకున్నాను. ఆయన ఔరంగజేబ్ దగ్గర బందీగా పెట్టినప్పుడు ఒక పూల బుట్టలోంచి ఆయన బయటకు వచ్చేసారు. దానికి ఏం కావాలి? తెలివి కావాలి, ధైర్యం కావాలి, తన ప్రజల కోసం తాను నిలబడాలి అనే కోరిక కావాలి. అది అలాంటివి ఎన్నో విషయాలు నాకు చక్కటి స్ఫూర్తి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అదే ఇక్కడికి వచ్చి నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశంలోకి దీన్ని విలీనం చేయాలంటే అంతే ఒక సింహంలా వచ్చారు ఆయన. ఎప్పుడైతే ప్రజలకు న్యాయం జరగాలి, అది తప్ప నాకు ఇంకా వేరేది కనిపించట్లేదు, వినిపించట్లేదు అనే మానసిక స్థితికి కనుక ఒకరు వచ్చితే ఆ ధైర్యం వేరేలాగా ఉంటుంది. అది చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది. ఓకే, చాలామంది హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ టికెట్ ప్రకటించిన తర్వాత అసంతృప్తిని వెలగక్తూ ఉన్నారు. రాజా సింగ్ మీరు పోటీ చేసే పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే, అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, అసలు మగవాళ్లే దొరకలేదా హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయటానికని ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్. మరో మహిళా నేత, ఇంతకాలం పార్టీలో ఉన్నాను, తిరుగుతున్నాను, నన్నెందుకు కన్సిడర్ చేయలేదు అంటున్న యమునా పాఠక్. ఇలా చాలా మంది ఉన్నారు. ఎలా చూడాలి? కుటుంబంలో ఒక చిన్న అలా వచ్చి ఇలా మాధవి గారు టికెట్ ఎగరేసుకెళ్ళిపోయారా? ఇలా మీరు అంటే మీకు ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుందని నాకు తెలుసు. కానీ నేననేది ఏమిటి అని అంటే,
పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది తల్లి. మన ఇళ్లల్లో కూడా మన కుటుంబంలో కూడా ఎన్నో కలహాలు ఉంటాయి. ఈ మాత్రం కలహం ఒక కుటుంబంలో లేదా? ఈ మాత్రం కలహం స్నేహితుల మధ్యలో లేదా? ఈ మాత్రం కలహం మన ఉద్యోగం చేసే చోట లేదా? ఆ మాత్రం కలహమే పార్టీలో కూడా ఉందనుకోవచ్చు. ఇది ఓకే. ఒక కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నాక ఏదో రకమైన మాటలు అనుకోవడం చాలా సహజమైన విషయమే. నేనేం దాన్ని మనసుకు తీసుకోవట్లేదు, దాని గురించి ఆలోచించాలి అని కూడా నేను అనుకోవట్లేదు. రేపు మేము అందరం కలిసి మళ్ళీ పనిచేస్తాము, దిగ్విజయాన్ని మీ అందరికీ చూపిస్తాము. ఆ రోజు ఇదే కెమెరాతో ఉందా అసంతృప్తివాదులను ఏకతాటిపైకి తీసుకొస్తాను, గెలుపులో భాగం చేసుకుంటాను అని? నమ్మకం అనేది ఇక్కడ దేని చేత వస్తుందంటే మేమందరం ఒక కుటుంబం కాబట్టి. ఈ రోజు నన్ను భాజపా పార్టీలోకి తీసుకున్నాక నేను భాజపా పార్టీ కుటుంబ సభ్యురాలను అయ్యాను. కుటుంబ సభ్యురాలు ఎప్పుడూ కుటుంబం కోసమే ఆలోచించాలి. వాళ్ళు అలిగా నాకు ఇబ్బంది లేదు, వాళ్ళు అలక తీరడం నాకు ఆనందమైన విషయం. వాళ్ళు రావాలి అని నేను కోరుకుంటాను. మీరు వెళ్తారా మాట్లాడించడానికి? కలుస్తారా? వెళ్ళి మీ ముందు డయల్ చేస్తారా? ఇప్పుడు మాట్లాడతారు. రాజాసింగ్ గారికి కాల్ చేయండి. కాల్ చేయండి, కావాలంటే మాట్లాడు, తప్పే ఉంది అందులో. చూద్దాం, మా కాల్ లిఫ్ట్ చేస్తారేమో. సీరియస్లీ ఐ డోంట్ మైండ్. जय श्री राम। राम भगत अभी आपसे बात करेंगे। बहुत दयालु हैं अपने भक्त। The person you're calling ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేసిన తర్వాత మీరు మాట్లాడడానికి కాల్ చేశారు అని చెప్పి మాత్రం నేను కన్వే చేస్తాను. బట్ మీరు అలా అనటం మాత్రం చాలా గొప్ప విషయం. ఎందుకు అంటే యాక్సెప్టెన్సీ ఈజ్ ద రియాలిటీ. ఖచ్చితంగా అంటే అమ్మ, నేను మాతృస్థానంలో ఉన్న వ్యక్తిని తల్లి కాబట్టి ఒక తల్లికి తన వాళ్లను, ఒక అక్కగా తన వాళ్లను నా వాళ్లే కదా అనుకొని చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపోవడమే ఒక స్త్రీకి ఉన్న ప్రప్రదమైన ధర్మం. నేనది నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడున్న సమయం మనం ఇటువంటి వాటి కన్నా కూడా కాన్స్టిట్యుయెన్సీలో ఏం పని చేయాలి, ఎలా పని చేయాలి అనే దాని మీద ఆలోచించడం ముఖ్యమైన విషయం ఏమోనని నా ఉద్దేశం. రైట్. బీజేపీ అంటే సిద్ధాంతపరంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సంఘ్, ఆర్ఎస్ఎస్ లేదంటే బీజేపీ కండువాకి ఉన్న గొప్పతనం వివరిస్తూ అనేక కార్యక్రమాలు, యాక్టివిటీస్ అనేవి ఒక లైక్ ఇట్స్ హోంవర్క్ కదా. చాలామంది టికెట్ ఎక్స్పెక్ట్ చేసినా ముందు ఇక్కడ పార్టీలో పనిచేయాలి, ఆర్ఎస్ఎస్లో సభ్యులుగా ఉండాలి, సో అండ్ సో చాలా ఉంటాయి. దానికి ఒక ప్రతి స్టెప్ 1, 2, 3 అనే ఉంటుంటాయి. బట్ మాధవి లతకి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నా కూడా టికెట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఆమె బీజేపీ పార్టీలో అఫీషియల్గా జాయిన్ అయ్యారు అనే ఆరోపణ వచ్చింది నిన్న అనౌన్స్మెంట్ అయిన తర్వాత. అది నిజమా? మీరు టికెట్ అనౌన్స్మెంట్ అయ్యాక ఢిల్లీ వెళ్ళి తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో జాయిన్? నేను సంఘ మనిషిని తల్లి. ఓకే. నేను విశ్వ హిందూ పరిషత్లో రామాలయ నిర్మాణం సమయంలో ఐ వాజ్ వన్ ఆఫ్ ది స్టేట్లో తయారైన బోర్డులో ఒక మెంబర్ని నేను. ఓకే. సంస్కృతి అనే ఒక దాంట్లో వైస్ ప్రెసిడెంట్ నేను. ఇంద్రేష్ భాయ్ సాబ్ ఆల్ ఇండియా ఫ్యాన్స్ దాంట్లో నేను వైస్ ప్రెసిడెంట్ని. నేను ఒక సంఘ ఆడపిల్లనమ్మా, కానీ డప్పు కొట్టుకోవాల్సిన అవసరం నాకు కనిపించలేదు తల్లి. ఓకే. ఎందుకు? ఏదైనా ప్రచారం చేసుకోవడం అవసరం ఏముంది? నా మనస్తత్వం అది కాదు. ఓకే. నేను ఎప్పుడూ సంఘ మనిషి అని చెప్పుకోవడంలో సంఘ మనిషి అవ్వమమ్మ. సంఘ ఒక ఉద్దేశాలను శరీరంలో జీర్ణించుకొని వాటిల్ని ప్రజల కోసం సేవ చేసే వాళ్ళు సంఘం. మీరు ఎప్పుడైనా నిజంగా సంఘ కార్యకర్తలు వాళ్ళని చూడండి, వెళ్ళి వాళ్ళు చాలా ఔన్నత్యంతో కూడి ఎంత సింపుల్గా ఉంటారు. దాట్ ఈస్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ సంఘ్. నిన్న తరుణ్ చుక్కు గారు కూడా నన్ను అదే అన్నారు. తల్లి, నువ్వు సంఘ మనిషివమ్మా, నీ డిఎన్ఆర్ఎన్ఏలోనే కాషాయ రంగం ఉంది. అలా నువ్వు ఎప్పుడో కాషాయం వేసేసావుగా. అందుకే బీజేపీ అధినాయకత్వం మిమ్మల్ని హైదరాబాద్ ఎంపీగా దింపుతోందా? అది ఏదో మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవాలి తల్లి. వాళ్ళ మనసులో ఉద్దేశం. నా ఉద్దేశం ఏమిటి అని అంటే, ధర్మబద్ధంగా పనిచేస్తున్ని ధైర్యంగా ఉన్న ఒక స్త్రీకి, బహుశా వాళ్ళు ఆల్రెడీ ఒక రిజర్వేషన్ మొదలు పెట్టాలని ఒక ఆలోచనలో కూడా ఉన్నారు కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఒక అవకాశం ఇద్దామని కూడా ఉండిండొచ్చు కదా. వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయో అధిష్టానంలో కూర్చున్న వాళ్ళది ఉండొచ్చు. మీరు చూలన్నాలో నేను అన్ని చూలు అంటాను ఇక్కడ. కానీ ఒకటి, నన్ను నమ్మి నా శక్తిని, నా కార్యశీలతను నమ్మి వాళ్ళు నాకు సీట్ ఇచ్చినందుకు నేను ఆ కుంఠిత దీక్షతో 100% కష్టపడి
నేను చేసే కర్తవ్యం నేను చేస్తాను. బట్ పాత బస్తీ వార్ అనేది ఒక యుద్ధ